संवत्सरोत्सव वार्षिकोत्सव विशेष उत्सवादीनां सुखोपविलासं भूयादिति भवन्तः श्रीमन्तो महान्तो न गृह्णन्तु अस्य देवालयादीनां चण्डीश्वर नन्दीश्वर महाकालं सुखोपविलासं भूयादिति भवन्तः श्रीमन्तो महान्तो न गृह्णन्तु यजमानस्य श्री चण्डी पराभट्टारिका देव्याः शतचण्डीयाग महोत्सवाङ्गत्वेन अद्य दिवसे प्रारम्भकाल सहस्रमोदक गणपति हवनानन्तरे भगवतो परिपूर्ण संपूर्ण भक्तवत्सले परम पावने विश्वपूजिते अम्बा पाहि जगदम्बा पाहि माता पाहि जगन्माता पाहि चण्डी पाहि जगच्चण्डी पाहि हरि ओम तत्सत् तीर्थप्रसाद स्वीकरणं कुर्यात् మట్టి గాజులతోనూ అమ్మవారికి చక్కనైనటువంటి ఆహుతులు సమర్పించడం జరుగుతుంది. పరమోత్కృష్టమైనటువంటి చండీ యాగ క్రతువుని కరుణారా వీక్షించిన వారందరికీ కూడా శుభ ఫలితం కనుక అంత దివ్యమైనటువంటి కార్యక్రమం మనంతమాన్ని వీక్షించి జగదంబ విశ్వపాలిని విశ్వాన్నే పాలించినటువంటి మాతట చండీ పరాభట్టారిక అమ్మవారి యొక్క తత్వం గురించి రేపు ఉదయం విశేషంగా చెప్పుకుంటూ కాలాతీతమైంది అయినా కూర్చుని కార్యక్రమాన్ని కరుణారా వీక్షించున్నారు. అందరూ కూడా మనందరి కోసం స్వామీజీ వారు అమ్మవారి యొక్క కృప కరుణ కటాక్ష వీక్షణములకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. రేపు సాయంకాలం నుంచి స్వామివారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహ సంభాషణ ఉంటుంది. ప్రతి ఒక్కరూ చండీ హోమాన్ని కరుణారా వీక్షిస్తూ చెప్పేటువంటి విషయాలను ఆలకిస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారని కోరుతూ ఉన్నాం. నోట్లు వేసుకోవచ్చు ఏమండి వేసుకోండి వేసుకోండి పిలు అందులో మీరు పరిగెత్తుకుని చెప్పే పొద్దున్న 6 బయట పెట్టావా మామూలు కట్టుతా చెప్తే ఇచ్చేస్తాం. పెట్టండి చేత తీసి చేత పెట్టి ప్రసాదం తీసుకున్నాడు పక్కకు రండి రా తీసుకున్నాడు పక్కకు రండి అమ్మాయి వెళ్ళండి ప్రసాదం తీసుకోండి ఏమజా ప్రసాదం వచ్చే పూర్తి అయిపోయి తీసుకో ఇంటికి అది ఏంటయ్యి అదే ఇంగ్లీష్ కాదు ఇచ్చారు ఇందాక ఉన్నాయి బొట్లు పెడుతున్నారా వీళ్ళు ఇప్పుడు కాదు చేతికి తీసుకోకండి పెట్టే వేదాంత ఈ చాటలు ఆ కింద ఈ లోపల ఈ క్లాత్ తో పట్టుకొని లోపల పెట్టండి
ఇది మగపిల్లలు చేసేది అమ్మవారికి పసుపు కారం పసుపు కారం దేనికమ్మా? పసుపు అది కుంకుమ కారం కాదు కుంకుమ పసుపు కారమే. పసుపు కుంకుమ కాదు, పసుపు కారం. ఓయ్, కళ్యాణం కొడుకు అమ్మా నేను పెడతానే కొంచెం నీళ్ళు ఎక్కడ దంపతులు రావాలండి. మీదే ఆలస్యం అండి. ఏ రోజు ఆ రోజు ఫోన్ ఎవరి దగ్గర ఉంటే కృష్ణబాబు ఫోన్ చేయండి, మనం కూడా దిగుతాం. అబ్దుల్ గారు ఏమండి స్వామీజీ ఆపమ్మ నేను కూడా ఎంగే ఎవరు కాదు తీసుకోవాలి. రాలిక నువ్వు అన్నయ్య కూడా రండి. రైట్ రా మా దగ్గర అమ్మ అనబాకన్నమ్మ మీరు ఎవరు చూడమ్మా చూడమ్మా మీరు చూడండి మీరు చూడండి మీరు చూడండి చాలా ఎవరేమన్నారు నేను తీసావా చేస్తాను తీసావా నా కెమెరా పంపించాను ನೀವು అదండి బృహస్పరస్వస్మయాధ్యక్షేణ మృదనాయేమ ద్రవిణమాయ గంధామయ్యాశీరస్తమై దేవహూతిరామధనవాసురామయాని హవ్యాగోతి సత్యమనసో మే అస్తు మాణికాంగరమజ్జనాహం విశ్వే దేవాదో దివోజరామి దేవతాభ్యో నమః నమస్కారాన్ సమర్పయామి. దీపారాధన గురించి నమస్కారం చేయండి. ఆచమ్య విద్యాతత్వాయ నమః స్వాహా, శివతత్వాయ నమః స్వాహా, మహాత్మతత్వాయ నమః, విద్యాతత్వాయ నమః, యవనత్వాయ నమః, నివృత్తికరాయ నమః,
ध्यानमूर्धे नमः दत्तविषवक्त्राय नमः संकल्पित कार्येषु దిగ్విజయ సిద్ధ్యర్థం మీ మనసులో ఉన్నటువంటి సంకల్పాన్ని చెప్పుకోండి అందరూ కూడా. దివ్యా శరజన్యాగ మహోత్సవాంగత్వేన క్షేమస్థైర్య ధైర్య విజయారోగ్యాత్ సూక్ష్మదశావశాత్ ప్రాణదశావశాత్ వామనక్షత్రవశాత్ జన్మనక్షత్రవశాత్ షష్ట్యం షచక్రదోషవశాత్ రేఫాషష్టాష్టమస్థానవశాత్ అంగగ్రహ ఉపగ్రహ దోషవశాత్ పితృ సంబంధ దోషవశాత్ పుత్ర పుత్రికా సంబంధ దోషవశాత్ మాతృ సంబంధ దోషవశాత్ జాయా సంబంధ దోషవశాత్ మాతామహీ మాతామహ संबंध दोषवशात् श्वश्र श्वसुर स्पृशा मातुलस्यालुक भागिनीयादि संबंधवशात् प्रभु संबंधवशात् स्नेह दुराचार अधिकार संबंधस्य सूर्य वज्रं तमकमले प्रयास्वस्ति अमृतमये प्राणामृतपाप प्राणादेव यथा स्थानमुक्षर प्राणप्रतिष्ठा परमुहूर्तस्य मुहूर्तोऽस्ति भवन्तो महान्दोनिगृह्णन्तो अस्य श्रीविघ्नेश्वर पूजा महामन्त्रस्य छन्दः महागणाधिदेवता गम्भीरा शक्तिः गणपत्यासनाय नमः गणपतिमूर्तये नमः गणपतये नमः इत्यभ्यर्च्य भजाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो विघ्नः प्रचोदयात् देवं कवीनां विजोत्तमो देवानां ब्रह्मणानां जन्मकेतवे नमः गणाध्यक्षाय नमः ॐ भालचन्द्राय नमः ॐ गजाननाय नमः ॐ वक्रतुण्डाय नमः ॐ शूर्पकर्णाय नमः ॐ हेरम्बाय नमः ॐ स्कन्दपूर्वजाय नमः ॐ सर्वसिद्धिप्रदायकाय नमः महागणाधिपतये नमः परिमलपत्रपुष्पदूर्वाक्षरपूजा सत्येन्द्रतेन परिहिञ्जामि नमस्तु नमसे महागणाधिपतये नमः नारिकेलसहित दुरोपरसहित कदलीफलसहित काष्ठीयफलसहित दारिवीफलान् निवेदयामि ॐ ज्ञानाय स्वाहा ज्ञानाय स्वाहा ॐ ज्ञानाय स्वाहा श्रीमहागणाधिपतये नमः उपवासेन ताम्बूलं समर्पयामि अथ कर्पूरनीराञ्जनं बलवन्दं प्रभतं పుష్పాలు కలకట్టుకొని గణపతిగా ఉంటుంది. జాని జాని పాపాని భగవాని జాని ప్రదక్షిణే ప్రదక్షిణ బలే బలే मंत्रहेनं ग्रहाहेनं भक्तिहेनं गणाधिपान् मया देवा परिपूर्णं तदस्तुते अनया ध्यानावाहनादि षोडशोपचाराणि
శుభంతో మహాంతో నగంధంతో శ్రీ మహాగణాధిపతి ప్రసాదం జగమానస్య శిరసా గృహాణి సర్వగుణవర్ధనే పాపంధర్వాదస్వ ప్రణాశనే. 2-3 మరికొన్ని అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నాము అనేటువంటి విషయం మీద ఈ 4-5 రోజులు ప్రాణం పోయినట్టు కాదా, ప్రాణం ఉన్న జీవులు కాదా? మరి అలాంటి సందర్భాల్లో పాపం అనేటువంటిది అంటుతుంది కదా. ఎట్లా మనకి తెలియకుండా జరిగిపోతుంది ఇవన్నీ కూడా, తెలిసి తెలియకుండా కూడా. అవన్నీ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయటం వల్ల ఆ నింద అంతా పోతుందిట. మానవుడే పుట్టినటువంటి వాడు తప్పదు. ఋషి అయినా పాదచారి అయి నడిచేటప్పుడు దాని కింద కొన్ని సూక్ష్మజీవులు పోతూ ఉంటాయి, అవునా కదా చెప్పండి. అవన్నీ పరిహారం అవ్వాలి అంటే మనం మామూలుగా మనకు తెలిసినంత వరకు ఏమీ దోషం చేయలేదు అని అనుకున్నప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని జరుగుతాయి. అలాంటివన్నీ కూడా పోవాలి అంటే ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలు కనుక చేపడితే చెప్పారు. నేను శ్రద్ధగా వినలా, కానీ కుడివైపు నుంచి వేశానండి. మరి ఇప్పుడు నాకు దోషం ఆపాదింపబడుతుందేమో. అయినా ఎడమ నుండి వేసినా కుడి నుండి వేసినా పడేది వెన్నుముక యొక్క వెనకాలే కదా. పడే స్థలం ఒకటైనప్పుడు ఎటు వేస్తే ఏమిటి, దీనికి మీ శాస్త్రం ఏం చెప్పింది అని అడిగారు మైకు తీసుకుని. ఇది నాకు తెలియక అడగటం తప్ప మిమ్మల్ని పరీక్షించడానికి కాదు, మేము తెలుసుకోవాలని అడుగుతున్నాం అన్నారు. చెప్పాలా వద్దా? ఆయనకి నచ్చేటట్టు చెప్పాలా వద్దా? కుడివైపు వేసినా ఎడం వైపు వేసినా పడేది ఒక చోట, నిజమే, సెంటర్ పాయింట్లోనే పడతాయి. ఆ పడేటప్పుడు ఎటు వేస్తే ఏమిటి, మీ మంత్రాలు అలా చెప్పారు ఏమిటని చివరిలో ఆయన సవినయంగా అడిగారు. దానికి శాస్త్రం ఏం చెప్పింది అంటే, మీ అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఎవరు మాట్లాడకుండా ఉండండి అని ఒక్క మాట కూడా అనిపించుకోకుండా చక్కగా చెబుతున్నారు కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు చెప్పడానికి ముచ్చటగా అవుతుంది. రాత్రి 10:30 అయినా కూడా చక్కగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ చుట్టుపక్కల ఉన్నవారు మీరు విన్నారు. ఇప్పుడు చూడండి, దానికి మూలంలో ఏం చెప్పిందంటే, దక్షిణ దేవత సర్వే. దక్షిణ అంటే అర్థం కుడి అని. అంటే ఎట్లా నిర్ణయం చేశామన్నారు. మనం సూర్యుడికి ఎదురుగా నుంచున్నప్పుడు కుడి భాగంలో దక్షిణ దిక్కు ఉంటుంది. దుర్గాంబ గణపతి స్తోత్రం అని ఒకటి ఉన్నది. ఆ స్తోత్రంలో ఏం చెప్పారంటే, మనం ఇంత ప్రశాంతంగా కూర్చోవాలి అంటే వాళ్ళ 6 మనలో నుంచి వెళ్ళిపోవాలి. ఎవరు? కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం. వాళ్ళు వెళ్ళలేదనుకోండి, దాని సంబంధమైనటువంటి ఆలోచనలు మనకి కలిగిస్తారు. అందువల్ల వినాయకుడికి 33 గణపతులు ఉన్నారు, మీ అందరికీ తెలుసు. ఆయన అందులో నుంచి ఒక 10 గణపతులు కామాసురుడు, క్రోధాసురుడు, లోభాసురుడు, మోహాసురుడు, మదాసురుడు, తర్వాత మాత్సర్యాసురుడు అనేటువంటి ఈ 6 రాక్షసుల్ని కూడా 6 రూపాల్లో, ఇంకా మరి చెప్పడానికి సమయం చాలదు కాబట్టి ఆ 33లో నుంచి కొంతమంది గణపతుల్ని ఆయనలో నుంచి ఆవిర్భింపజేసి ఆయన ఏం చేశారయ్యా అంటే, ఆయా రాక్షసుల్ని నోట్లో నుంచి మాట రాకుండా మన మీద ప్రకోపం చెందకుండా ఆయన ఏర్పాటు చేశారు అని చెప్పి హే దుర్గాంబ గణపతి స్తోత్రము అని ఒకటి ఉన్నది, దాంట్లో చెప్పబడింది అన్నమాట. కాబట్టి ఇంతమంది గణపతులు ఎందుకు అంటే, ఇప్పుడు చిన్న ఉదాహరణలో చూద్దాం. సుమారుగా 64 ఉపచారాఢ్య 64 కళామయి అని లలితా సహస్రనామాలు, 64 కళలు, అట్లాగే సుమారుగా 64 పైగా ఉన్నటువంటి ఋత్విక్కుల్ని విభజించారు యాగ బ్రహ్మగారు. ఇప్పుడు మనం అందరం కూడా ఎవరు 9 హోమకుండాలు ఉన్నాయి, పారాయణలు ఉన్నాయి, హోమాలు ఉన్నాయి, దాని తర్వాత వివిధ రకములైనటువంటి అలంకారం ఉంది, పరిచారకులు కావాలి. వీటినన్నిటినీ కూడా చక్కగా డిజైన్ చేసి ఎవరు ఎక్కడ ఏ స్థానాల్లో ఏ పనులను చేయాలో సభాముఖంగా తెలియజేశారు. వారికి తెలియజేశారు. ఇంత కార్యక్రమాన్ని రసవత్తరంగా అంగరంగ వైభవంగా ఎక్కడ ఏ విధమైనటువంటి కార్యక్రమంలో జొరబడిన తర్వాత సందేహం కానీ అటువంటివి ఏమీ లేకుండా ఆ కార్యక్రమ నిర్మాణాన్ని చండీ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల యాగ బ్రహ్మగారు ఆయనలో జొరబడి, ఎందుకంటే ఆ దేవతా స్వరూపానికి మనం ఆరాధన చేసేటప్పుడు ఆ దేవతలు వాళ్ళల్లో ప్రవేశించినట్టయితే అటువంటి రూపకల్పన అనేటువంటిది చేయటం కష్టం. ఉదాహరణకి ఇప్పుడు జరిగేటువంటి కార్యక్రమాలు ఎన్ని విభాగాలు చేశారో చూడండి. హోమకుండాలు దగ్గర చక్కగా హోమం చేయటం, జపాలు చేయటం, నవగ్రహ జపాలు మొదలైనటువంటివి, మంత్రపఠనం చేసేటువంటి వారిని, పారాయణలు చేసేటువంటి వారిని, అంటే చండి, రుద్ర, సుందరకాండ పారాయణలు చేసేటువంటి వాళ్ళని, దేవతలకి అలంకారం చేసేటువంటి వారు,
సహస్రలింగార్చన చేసేటువంటి వారిని, సూర్య నమస్కారాలు చేసేటువంటి వారిని, పూజా కార్యక్రమం జరిగేటప్పుడు మరి అందించవలసినటువంటి వస్తువులందరినీ కూడా ఎత్తుక్కోకుండా వారిని కూడా విభజిస్తూ ఇట్లా చక్కగా చేస్తూ ఈ పాంచాన్యక దీక్షతో చేసేటువంటి ఈ కార్యక్రమానికి ఒకవైపున పారాయణ, ఒకవైపు హోమము, ఒకవైపు జపము, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఎవరు ఏ ఏ స్థానాల్లో ఉండి ఏ ఏ పనులను నిర్వహించాలి అనేటువంటిది చూడటం, దాన్నంతా కూడా పర్యవేక్షణ చేయటానికి మరొకరిని ఏర్పాటు చేయటం, ఇంత పకడ్బందుగా రూపకల్పనగా ఎవరు ఒకసారి ప్రణాళికని ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత దానికి విరుద్ధంగా ఉండకుండా ఉండటానికి గాను చక్కగా దాన్ని ప్లాన్ చేసి రూపకల్పన చేసినటువంటి మహానుభావులు ఆయన. అందువల్లే బ్రహ్మగారు ఏం చేస్తారండి, సృష్టి చేస్తారు, సృష్టికారకులు. అట్లాగే ఈ శతచండీ యాగ మహోత్సవాన్ని దాన్ని చక్కగా యజమానుల యొక్క ప్రేరణ చేత, అమ్మవారి యొక్క అనుగ్రహం చేత దాన్ని చక్కగా ఇలా రూపకల్పన చేశారు. ప్రత్యక్ష సాక్ష్యంగా నిన్న మీకు మనవి చేశాను, యజమానులు శ్రీ కాంతారావు గారి దంపతులు మాతృవందనం తీసుకున్నటువంటి కారణంగా వచ్చినటువంటి లాభాన్ని. అలాగే ఇప్పుడు మన ఎదట ఇక్కడ 10-12 నిమిషాల్లో నేను ఎంత సమయంలో వేశారో కూడా లెక్క పెట్టాను సమయం. ఇక్కడ షామియానా వేసినటువంటి దానికి ఏర్పాటు చేశారు. ఇక్కడ పోల్స్ వేసి అది వెంటనే దాన్ని ఉండవలసిన స్థలంలో ఏర్పాటు చేసి పైన మన అందరి ముందు 15 నిమిషాల్లో ఏర్పాటు చేసేసారు. అంటే ఎక్కడ ఏ పోల్ ఉండాలి, ఎక్కడ దానికి హుక్కు ఉండాలి, దాన్ని ఎట్లా సరిచేయాలి అనేటువంటిది ఆ శిల్పి అంటే దీనికి కావలసినటువంటి నిర్మాణాన్ని జారిపోకుండా ఎక్కడికక్కడ హుక్స్ దాన్ని బిగించి ఎంతో చక్కగా మరి పందిరి వేయాలంటే ఎంతసేపు పడుతుంది, అట్లాగే రూపకల్పన చేసేటువంటి విషయంలో దీన్ని చక్కగా ఇన్ని విధములుగా కేటాయించడం. తరువాత జపాలు ఒక్కొక్క గ్రహానికి కొన్ని వేలు చేయాలి. మీకు తెలుసు, ఏ రోజుకు ఆ రోజు రిజిస్టర్లో నమోదు చేయటం అంటే భద్రపరిచేటువంటి కారణం ఏంటంటే అన్నీ కూడా వారికి గుర్తు ఉంటుంది, సభకి తెలుస్తుంది, ఆత్మ సంతృప్తి ఉంటుంది. అట్లా లిఖితపూర్వకంగా నమోదు చేయటం, ఏ పూటగా పూట జపం చేసేటువంటి వారు వారి వారి యొక్క తీర్థాలని ఒక చోట చక్కగా ఉంచి యజమానులకు ఇవ్వటం, ఇలా ఎన్నో ఎక్కడ అంతా సర్వత్రా కూడా వారి యొక్క నేతృత్వంలో. అందువల్లే కాబోలు వారికి అమ్మవారు ఇచ్చి యాగ బ్రహ్మ అనేటువంటి టైటిల్ ఇచ్చింది. వయస్సు చిన్నైనా మనస్సు చాలా మిన్న అయినటువంటిది. ఇదేమి స్థుతి గాని పొగడ్త గాని కాదు, వాస్తవం. మీ అందరికీ కూడా చక్కగా ప్రత్యక్ష అనుభవంగా కార్యక్రమాన్ని అక్కడ నేర్చుకున్నటువంటి పాఠశాలలో దానికి సంబంధించి ప్రతిష్టా మహోత్సవాన్ని వేసుకుని ఇంత భారీ ఎత్తులో ఇంతమంది ఋత్విక్కులతో సమర్థులైనటువంటి వారు ఇక్కడ ఒక్కొక్కరు కూడా పాఠశాలలో 8 సంవత్సరాలు 12 సంవత్సరాలు చదువుకున్నటువంటి మహనీయులు, మహానుభావులు, చిన్నపిల్లలు. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ తల్లిదండ్రులు మరి ఆ విద్యలోకి పంపించినందుకు మొట్టమొదటిగా మనందరి తరఫున వారి తండ్రులకి ప్రత్యక్షంగా ఉన్నా పరోక్షంగా ఉన్నా నమస్కరించక తప్పదు. వాళ్ళు చెప్పినా కూడా పిల్లలు విన్నారు. పిల్లలని ఎందుకంటున్నానంటే నాకు 71 సంవత్సరాలు వెళ్ళిపోతాయి కాబట్టి నాకు బిడ్డల్లాంటి వాళ్ళు, మనవల్లాంటి వాళ్ళు. కాబట్టి తల్లిదండ్రులు చెప్పారే అనుకోండి, వినొద్దు, విన్నారు. అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగింది. ఇంతమంది మరి పూసురులు అంటే భూమికి దేవతల వంటి వారు నడయాడుతూ ఉంటే నిన్న యజమానులు చక్కగా అక్కడ తీసుకొని రావడానికి మంగళ వాయిద్యాలతో వేద పఠనంతో చక్కగా ఆ గ్రామం అంతా కూడా విరాజిల్లేటువంటి విధముగా వారి గృహానికి వెళ్ళి వారిని చక్కగా తోడుకొని రావటము అనేటువంటిది మహాపూర్వజన్మ విశేషము, పూర్వజన్మ సుకృతము అని అనటంలో ఏ విధమైనటువంటి అతిశయోక్తి లేదు. కాబట్టి ఈ విధంగా మరి ఈ గణపతి పూజలో ఉన్నటువంటిది ఒకరోజు చెప్పింది, ఒక పూట చెప్పింది, మరొక పూట చెప్పకుండా ఈ పూట ఏం చెప్పుకున్నాం, 33 మంది గణపతులలో మనం స్థిమితంగా కూర్చోవాలి అంటే అరిషడ్వర్గాలని ముందు బంధించాలి. అది మన వల్ల కాదు, మానవ జన్మకి సాధ్యమైనటువంటి పని కాదు. భగవంతుడి యొక్క కార్యక్రమంలో కూర్చున్నారు కాబట్టి ఆదౌ పూజ్యౌ గణాధిపతి అన్నారు కాబట్టి ఆ గణాధిపతి మొట్టమొదటి చేసేటువంటి కార్యక్రమాన్ని మీకు నేను మనవి చేశా. గణపతి పూజలో కామక్రోధాది అరిషడ్వర్గములను ఆయన కుదించి మదించి పెళ్ళుపకుండా యజమాని పైబడి దృష్టి మరల్చకుండా ఉండటానికి గాను ఆయన మరి 6 రకాలైనటువంటి గణపతుల్ని అక్కడ ఉంచారు. ఆయన వీరు
యాగం మొత్తము కూడా వారే పర్యవేక్షణ చేస్తూ ఉన్నప్పటికీ కూడా మంత్రపఠనంలో మరి అక్కడక్కడ ఎక్కడెక్కడ ఎవరెవరిని తత్తుల్యమైనటువంటి వారిని నియమించారో అట్లాగే మహాగణాధిపతి కూడా మీకు సిమిలర్ ప్యారలల్ ఎగ్జాంపుల్ అనమాట. ఆయన ఆయా గణపతుల్ని అక్కడ ఉన్నాడు. వక్రతుండరో సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలః గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్ గణాధ్యక్ష పాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణ హేరంబ స్కంధపూర్వజ అన్నారు 16 మంది. ఇవి విఘ్నేశ్వర పూజ చేసేటప్పుడు రోజు చదువుతారు. ఎవరైతే వింటారో ఎవరైతే చెబుతారో చెప్పినటువంటి వారికి ఎంతటి పుణ్యమో వినేటువంటి వారికి కూడా తత్తుల్యంగా శాస్త్రం రాసింది. నేను చెప్పలా, మంత్రంలో ఉన్న పఠేత్ శృణుయాదపి ఎవరైతే పఠేత్ ఈ 16 పేర్లు చదువుతారో శృణుయాదపి అపి శబ్దం వేశారు అక్కడ. అపి అంటే అర్థం ఏంటంటే కూడా, అంటే యాగ బ్రహ్మగారు చదివితే ఆయనకి ఎలాగో పుణ్యం వస్తుంది. దానితో పాటుగా ఎవరైతే వింటారో వాళ్ళకి కూడా అదే రకమైనటువంటి పుణ్యాన్ని రాసింది శాస్త్రం. అంటే అర్థం ఏంటి? 84 లక్షల జీవరాశులు కూడా భగవంతుని యొక్క బిడ్డలే. ఒకరికి ఒక న్యాయం, మరొకరికి మరొక న్యాయము అనేటువంటిది ఆయన దృష్టిలో ఉండదు. కాబట్టే వాగర్థావివ సంపృక్తవు వాగర్థ ప్రతిపత్తయే జగతపితరవు వందే పార్వతీ పరమేశ్వరం అన్నారు. ప్రపంచం మొత్తానికి కూడా తల్లిదండ్రులు. కాబట్టి ఒకరి మీద పక్షపాతము, మరొకరి మీద అనుకూలమైనటువంటి సదాశివో. ఋత్విజులకి 10 నిమిషాలు విశ్రాంతి. ఈ ఆలయ ప్రాంగణంలోనే ఉండండి లేచి మాల పూర్తయిన తర్వాత. నమః. హరి ఓం. देवी देव्याः अगणितानेक दिव्यावतारायाः आदिमध्यान्तरहितायाः सकल भुवन संरक्षण विचक्षण सृष्टि स्थिति संहार तिरोधानानुग्रहकारिणी इच्छाशक्ति सबुज महाचंडी देवता अनुग्रह प्रीतये यथाशक्ति अन्योन्य विप्रसहायेन पंचामृत अभिषेचनं करिष्ये तदंगत्वेन संप्रोक्षणं करिष्ये. श्री चंडीपरा भट्टारिका देव्यै नमः. ध्यायामि ध्यानम् आवाहयामि आसनं पादयोः वाद्यद्वयं हस्तयोः अध्यत्रयं मुखे शुद्धः चमने वस्त्राभरणे यज्ञोपवीतार्ध्यमानि पुष्पाक्षतान् समर्पयामि. दिव्य श्रीपरिमलचन्दनं समर्पयामि. अलङ्करणार्थम् अक्षतान् समर्पयामि. पुष्पाक्षते पूजयामि. ओं भामायै नमः. ज्येष्ठायै नमः. श्रेष्ठायै नमः. रुद्रे नमः. काल्ये नमः. कलविकरण्ये नमः. बलविकरण्ये नमः. बलप्रमदिन्ये नमः. सर्वभूतमन्ये नमः. मनोन्मन्ये नमः. पूजयामि अध निराजरम् वां हिरण्यभात्रं मधाः पर्णं दधाति परमेष्टिनो राज्यं महाराज्यमाधिपत्यम् अयं समन्तपर्यायी स्यात् सार्वभौमः सर्वायुषः आन्दादापरार्धात् पृथिव्यै समुद्रपर्यन्ताय एककालिति. श्री चण्डीपरा भट्टारिका देव्यै नमः. निराजनं दर्शयामि. निराजनान्तरार्ध आचमनीयं समर्पयामि. नमस्करोमि. जय बोलो जगदाम्बा माता की. हर नमः पार्वतीपतये. हर हर महादेव. अंतरिक्षगुं शान्तं तद्वायुना शान्तं तन्मे शान्तगं सुजगं शमयतु. शान्तादित्येन शान्तिरादित्यशान्ति चन्द्रमा शान्तिर्नक्षत्राणि शान्तिरापशान्तिराशद शान्तिर्ब्रह्मशान्तिर्ब्रह्मणः शान्तिरेव शान्ति शान्तिर्मे अस्तु शान्तिः. अयागं शान्त्या सर्वशान्त्या मक्
भाग्यं द्विपदे चतुष्पदे च शान्तिं करोमि शान्तिर्मेऽस्तु शान्तिः शान्ति शान्ति पंचामृताभिषेचनं करिष्यामहे श्रीचन्न विग्रहान् त्रिनयनान्मानिख्यमौलिस्फरत् तारानायक शेखर श्वेतमुखे मापेनमक्षरः पाणिभ्य मणिपूर्णरक्तजयेत्तरामम्बिका श्रीचण्डीदेव्यै नमः ध्यायामि आवाहयामि नवरत्नकैतहेमसिंहासनं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि चन्दनेन विलेपयेत् बिल्वपत्रार्चिते देवी दुर्गेऽहं शरणं गतः वाङ्माया कमला पूर्वा पूर्वे मन्त्राः प्रकीर्तिताः संहारक्रमतो देवायस्व समेतु ते विश्वतः सोम वृष्णीयं भावाजस्व सङ्गधे अग्निमीले पारं रत्नधातमम् ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणाधिपतिर् ब्रह्मा शिव मे अस्तु सदा शिव इति क्षीरेण स्नापयामि क्षीरस्नानानन्तरं शुद्धोदकस्नानं समर्पयामि सुक्रमसे त्याज्यो वां सक्रमसे ज्योतिरसि तेजसि देवो वत्सवितात्मना तच्छिद्रेण पवित्रेण वसा स्नापयामि मधुवाता इति मधु मधुवातारतायते मधुक्षरन्ति सिन्धवः माध्वीर्नः सन्वोषधी मधनक्तमुदोषस मधुवक्त्रात् सूर्यः दीर्घावो भवन्तु नः इति मधुना स्नापयामि वायुपवस्वेन शर्करा साधः पवस्व दिव्याय जन्मने सादरेन्द्राय सहमेतनाम्ने वायुमित्राय वरुणाय वायवे बृहस्पतये मधुमागुम्मदाभ्यः इति शर्करया स्नापयामि या फलनेरिति फलानि फलनेर्या फला पुष्पायाश्च पुष्पिणी बृहस्पतिः प्रसूतास्तानामं चन्द्रगुंहसः ॐ आत्मानमखण्डमण्डलाकारमावृत्य ब्रह्माण्डमण्डलं स्वप्रकाशमयं भावये तदन्तर्गतमूलाधारस्वाधिष्ठानमणिपूरकानाहसविद्धलम्बिकाग्न बिन्वर्धेन्द्र निरोधिनी तङ्गजानि सुषुम्नायाः रक्तश्वेतश्च संयुतं पङ्कजद्वयं भावये अतलं शिवयक्युक्तं कुलं शक्तिरुदीरितमानुसन्धानं गौलमित्यभिधीयते श्रीविद्याः परिपूर्णमेरुशिखरे बिन्दोत्रिकानस्थिते च महेश बोधचरणे मञ्चे शिवाकारके ब्रह्म विद्यां भजे गुरः परमकारणभूता शक्तिः नवरन्ध्ररूपो देहः नवशक्तिमयं श्रीचक्रम् पितृरूपी गुरुकुल्लावली देवता माता पुरुषार्धः सागरः नवरत्नद्वीपः सप्तधातुरसैर्युक्तः कल्पतरवः वेदः कल्पकाध्यानः मधुराम्लतिक्तकटकशलाय रवसा षड्रसवः ज्ञानमग्निर्ज्ञेयं हविः ज्ञाता होता ज्ञातृज्ञेय नाम भेदभावनं श्रीचक्रभोजनं निहितसहितशृङ्गारादय नवरसा अनिमादयः कामक्रोधलोभमोहमदमात्सर्यपुण्यपापमयो ब्राह्म्याद्यश्च शक्तयः आधारादिनवकं मुद्राशक्तयः पृथिव्यावस्तेजो वायुराकाशः श्रोत्रत्वच्चक्षुजिह्वाघ्राणवाक्पादपादपायोपस्तमनविकारा कामाकर्षण्यादिषोडशशक्तयः वचनादानगमनविसर्ग नन्दहानापादानोपेक्षा बुद्धयानङ्गकुश
शक्तयोश्चौ अरम्भसाकः विश्वधरे वर्णास्तिने दिक्वाघ्रापयस्विने गान्धारे परशा शङ्किनी सरस्वती पिङ्गला सुषुम्ना चेतचतुर्दश नाड्यः भिन्यादिदुर्दशारदेवता प्राणापानव्यानादानसमाननागकौर्मकरदेवदत्तधनञ्जयाख्याः दशवायुसिद्धबहिर्दशारदेवता गोपादिभेदेन रेचकपाशकशोषकदाहकप्लावमिदु प्राणमुख्यत्वेन जठरो भवति कारगोद्गारकक्षोभकमोहकजृम्भकमित्यपानमुख्यत्वेन पञ्चविधोऽस्य मनुष्याणां मोहको देहः भक्ष्यभोज्यलेख्यतश्चात्मकं चतुर्विधमन्नं वाचयति एकादशवह्निकला सर्वज्ञादिदेवतान्तर्दशारदेवता चतुर्गुखेत्यादत्परजस्तमो गुणा वशन्यादिशक्तयाष्ट स्पर्शरूपणः गप्पाशः राधाङ्कुशः महत्तत्वाङ्गारादिकामेश्वरी वज्रेश्वरी सदानन्दाघन भगमालिन्यान्तस्त्रिकोणाग्रगा देवता संहित्यकरणम् पञ्चदशतिथिरूपेण कालस्य परिमाणावलोकना नित्यरूपाधिकतया कामेश्वरे सदानन्दाघन परिपूर्ण स्वात्मैक्यरूप देवता अस्ति नास्तीति कर्तव्यतावपचारः स्वीकरणं बाध्या शुद्धमित्याचमनीयम् सर्वाङ्गश्रवणौ स्नानम् चिदग्निस्वरूप सदानन्दं ब्रह्मग्रन्थिलसर्तन्तो ब्रह्मनाडे ब्रह्मसूत्रम् रिक्तसङ्गरज सदानुस्मरणं विभूषणम् सत्सगपरिपूर्णानुस्मरणं गन्धः संसिद्धिः कार्याणि यत्नेन सिद्ध्यन्ते शिवयोगीति कथ्यते सहना भवतु वीर्यङ्करवावहै तस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः భజంత్రి రూపాంశు ఋత్విజుడు హోమం దగ్గర కూర్చోవాలండి ఋత్విజులు మిగతా వారు జపితులు జపం దగ్గర కూర్చోవలసిందిగా మనవి అనుష్ఠాన పరులందరూ కూడా జపానుష్ఠానాన్ని పునః ప్రారంభించవలసాలండి ప్రాతరోపాసన ద్వితీయ దివస ప్రాతరోపాసన ప్రారంభించవలసిందిగా మనవి ఈరోజు హోమంలో ఎవరు ఏ స్థానంలో అయితే కూర్చుంటారో ప్రతిరోజు కూడా వారు అనే చోట్ల కూర్చోండి అక్కడ మేఖలం త్రిపాదం చ హస్తయక్వా సమాయత వృషారూఢం బాలాక్షమాలాం జహక్తం దక్షిణకేకర కృష్ణాయాం యథే స్థితా స్థానం ప్రకీర్తదా ధ్యాత్వా మహాదేవం శివాగ్నిం కుండమధ్యమే ధ్యాత్వా శ్వాసేనం పశ్చిమాననా తిష్టతి విశ్వదాంకాభవానస్య ఇష్టకామ్యార్థఫలసిద్ధితా భవ అగ్నిమేషానమంత్రేణ సంప్రాక్ష్య सर्वविद्यानामीश्वर सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणाधिपति ब्रह्मा शिवो मे सुदा शिवो पायना प्रेक्षमग्निं परसमर्क्य शिवाग्नये नमः गन्धं समर्पयामि नमः जातवेदसे नमः मद्रः प्रभवे नमः ब्रह्मार्तेशाय नमः श्रीकण्ठेशाय नमः शिखण्डेशाय
दिक्पालकानां वाक्या इंद्राय नमः वामाग्नये नमः यमाय नमः वामेश्वराय नमः कृतमेक्षरेत कृतेन पात्रं पूरयित्वा अनश्वधमावह मादयस्व स्वाहा कृतं वृषभवक्षि हव्यं पालाशाः पञ्चसमितः एकमेकं संस्पृश्य महाशिवदत्ताधिपते शिवाय नमः स्वाहाय नमः शिवाय नमः स्वाहाय नमः विद्यानाभीश्वर सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मा शिवो मे स्वाहा ईशानाय नमः महादेवाय धीमहि रुद्रः प्रचोदयात् स्वाहा घरेभ्यः नमस्ते सुभद्ररूपेभ्यः स्वाहा घरेभ्यः ज्येष्ठाय नमः श्रेष्ठाय नमः रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमः बलविकरणाय नमः बलाय नमः बलप्रधानाय नमः सर्वोत्तमनाय नमः मनोन्मनाय नमः स्वाहा प्रदालयात् स्वाहा चन्द्रेश्वराय विद्महे शूलहस्ताय धीमहि प्रचोदयात् स्वाहा महाकालाय नमः विद्महे वक्रतुण्डाय धीमहि विघ्नः प्रचोदयात् स्वाहा ईश्वराय नमः ब्रह्मेश्वराय विद्महे श्कदेहाय धीमहि प्रचोदयात् स्वाहा ईश्वराय नमः विद्महे वेदपालाय धीमहि वृषभः प्रचोदयात् स्वाहा शिवामहे जनेभ्यः वन्दुदेवः स्वाहा इंद्राय नमः धीमहि अवतारं विश्वमेव यज्ञसगर्दग्गः स्वाहा यमाय सामगन्धनद यमाय दहदाहवे यज्ञो गच्छति यदुदोरङ्गुलः स्वाहा स्पृश्य वरुणश्रुतिहवमद्याय मृडयानरस्य राधगः स्वाहा मृदस्पदे तुष्टर्जमातरद्भुतामहे स्वाहा वायवेदं नमः धेनुकं सोमार्मन्दमाशकं सोमवीरं कर्मण्यं ददातु साधन्यं विदस्य गन्धभेयं विदश्रवणय्य ददाश तस्मै स्वाहा आनन् जगदस्तस्तशस्पदं जन्मोऽसे होमः वयं सामदृढे रक्षितापायस्वस्तये स्वाहा ईशानाय नमः विचक्रमे त्रेधानुधेवस्य भागं सरः स्वाहा ब्रह्मज्ञानं प्रथमं वरस्ताद्वहे मदस्वरता वेण आवह ग्रहणमंगलं देवन्द्रैलाक्यदिविरापः एवं रक्षा देवाय परमात्मने श्री चंडी भट्टारिकादेव्यै नमः धूपमाघ्रापयामि साज्यन्द्रिवर्त संयुक्तं अग्निना योजितं प्रिया ग्रहणमंगलं देवन्द्रैलाक्यदिविरापः एवं रक्षा देवाय परमात्मने त्राहिमान्नरकाद्घोरादिव्यज्योतिर्नमस्ते दीपं दर्शयामि धूपदीपानन्दराहुद्धाचमनयं समर्पयामि నెక్స్ట్
అది సంవత్సరమేవావరుంధే భవతే వై ముంజావరుంధే నక్షత్రం భవతి తత్కర్మ శ్వమేధ సమృద్ధ్యై సంరాజంజ విరాజంజాభిశ్రేయాదనాగ్రహే రాష్ట్రస్య ముఖే దయామాస సంసృజామసి సర్వశ్రేరస్తో సమస్తమంగళాని భవంతు శ్రీరస్తో నిత్యమంగళాని భవంతు శ్రీ చండికాదేవ్యై నమః నీరాజనం దర్శయామి నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి నమస్కరోమి జయ బాల జగదాంబా మాతా కీ హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర ఓం జాతవేదశేషనవామసామభరాతే యతో నిదహాతి వేదః తనః పరిషదతి దుర్గాని విశ్వానావేవ సంధందిరితార్చిగ్నిః తామగ్నివర్ణాంతమసాజ్వలంతే స్వస్తి భరతి దుర్గాని విశ్వా పోష్య పృథ్వే బహుళాన ఉర్వే భవాతో కాయతనయా యశయ్యో విశ్వాని నా దుర్గః జాతవేదస్యంధన్ననావాదురితాతి వర్షే త్రివన్మనసా గృణానో మేఢ్యాధ్వరే సనాక్షః తానవ్యచ్చ సత్సే అగ్నే తనవం విప్రయస్వాస్మభ్యం చ సౌభగమాయజస్వ భరజష్టవైదాని సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే గణాంబికాయ విద్మహే మహాతపాయ ధీమహి తన్నో గౌరీః ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే విష్ణువాణీః ప్రచోదయాత్ శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతా స్వరూపిణి శ్రీ చండికాదేవ్యై నమః పాదయోః సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి సార్ అట్లా జరిగేది సార్ కొంచెం సార్ అట్లా లోపలికి అట్లా జరిగేయండి అట్లా ఇటు నుంచి వేయండి. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ ప్రదక్షిణ ప్రదక్షిణ పదే పదే పాపాహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవః మాంద్రుమయా దేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో మహేశ్వరీ శ్రీ చండికా భట్టారికా దేవ్యాత్మకాయై నమః ఆత్రాక్షన్ నమస్కారాన్ సమర్పయామి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరీ యత్తుహితం మయా దేవీ పరిపూర్ణం తదస్తుధ్యానయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయా చ భగవతీ సర్వాత్మికః సర్వంద్రేత్వలం శ్రీ చండికా దేవ్యా పాదారవిందార్పణమస్తు నమస్కారాన్ సమర్పయామి జయ బల జగ జంట ఒక్కొక్క జంట వచ్చి దండం పెట్టుకొని అక్షింతలు అయిన తర్వాత రోడ్డు ఈ ఆవిడకి ఇవ్వండి. ఎటమ్మా నుంచున్నది ఎటు నుంచున్నది నమస్కారం చేస్తాను రోజునా అదేంటి నీకే తలకాయలు పెట్టండి అమ్మాయి పెట్టండి కానీ దండం పెట్టుకో దండం పెట్టుకో
కూడా మీ ఆవిడకి ఇవ్వండి. హలో భజంత్రి ఒక్క నిమిషం అండి. మా చండీ హవన కార్యక్రమం ప్రారంభిస్తూ ఉన్నారు. అందరూ కూడా ఈ యొక్క హోమ కార్యక్రమాన్ని కనులారా వీక్షించవలసిందిగా కోరుచున్నాం. కూర్చోవాలండి దంపతులు. ముందుగా గరిక పువ్వులు ఇచ్చారు. కోటన్నయ్య గారు దంపతులు ఆచమనం చేయండి. ఓం భావాత్మతత్వాయ స్వాహ, ఓం హీ విద్యాతత్వాయ స్వాహ, ఓం హోం శివతత్వాయ స్వాహ. దేవ్యాః దివ్య శతచండీ యాగ మహోత్సవాంగత్వేన ద్వితీయ దివస ప్రాతకాలే చండీ పారాయణానంతరే యథాశక్తి అన్యోన్య విప్రసాయేన మూలమంత్ర తత్తదేవత రుద్రసహిత చండీ దేవత హవనం కరిష్యే. కూర్చున్నటువంటి ఋత్విజులు దంపతులు లేకున్నట్లయితే మీకు ద్రవ్యం ఇచ్చారు. ఆఖరిలో పూర్ణాహుతి. గణపతిగం నవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనం స్వాహాం త్వా గణపతిగం నవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనం స్వాహా విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో విఘ్నః ప్రచోదయాత్ స్వాహా ధీమహి తన్నో విఘ్నః ప్రచోదయాత్ స్వాహా గణపతయే స్వాహా గణపతయే స్వాహా ఓం నమో ప్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తులంబాధరాయ నందాయ విఘ్న వినాశినే శవసుదాయ శ్రీవరదమూర్తయే నమో నమః స్వాహా ప్రమథపతయే నమస్తే అస్తులంబాధరాయ నందాయ విఘ్న వినాశినే శవసుదాయ శ్రీవరదమూర్తయే నమో నమః స్వాహా ఓం నమో భగవతే సకల కార్యాధిపతయే సర్వవిఘ్న నివారణాయ మూషిక వాహనాయ సశక్తి సాయుధ సపరివారాయ ఫడు స్వాహా మహాగణపతయైదం నమః రుద్రహవనం కరిష్యే. ఇద్దరు ఓం నమస్తే శ్రీరుద్రో దేవతా గాయత్రీ ఛందః సోనుష్ఠుః స్పందయః విష్ణుః ద్వేజగత్యౌ పరమేశ్వర ఋషిః సాంబ సదాశివ సంపూర్ణ అనుగ్రహ ప్రసాద ఫల సిద్ధ్యర్థే రుద్రహవనే వినియోగ నమః దర్జనేభ్యో నమః శంకరాయ చ ధర్మాస్యాత్మనే మధ్యమాభ్యో నమః నమస్కారాయ చ పశుబంధాత్మనే करतलकरपृष्ठाभ्यां नमः शंभवे च अग्निहोत्रात्मने हृदयाय नमः लोभवे च वर्षपूर्णमासात्मने शिरसे स्वाहा शंकराय च चातुर्मास्यात्मने शिखायै वषडो नमस्काराय च
ज्योतिस्फाटिकलिङ्गमौलिविलसत्पूर्णेन्दुकान्तामृतैः हस्तोकाप्लुतमेकमीशमनिशं रुद्रानुवाकाञ्चपन्नम् ध्यायेर्वीप्सितसिद्धये धृतिपदं विप्राभिषिञ्चेत् शिवं चन्द्रकोदण्डहस्ताक्षभूषा प्रणतभयहरा शाम्भवा मूर्तिभेदाः श्रीरुद्रसूक्तप्रणमितविभवानप्रयच्छन्तु सौख्यम् मयश्च मे प्रियञ्च मे न कामश्च मे कामश्च मे सौमनसश्च मे भद्रञ्च मे श्रेयश्च मे वस्यश्च मे यशश्च मे भगश्च मे द्रविणञ्च मे हन्ताच मे भर्ताच मे क्षेमश्च मे धृतिश्च मे विश्वञ्च मे महश्च मे संविच्च सुधन्वने बाहुभ्यामुदरे नमः स्वाहा यतैषु शिवदमा शिवं बभूवते धनः शिवाशरव्याय तवतयानो रुद्रमृडय स्वाहा रुद्रशिवाधनो रघोरापापकाशिनी त्वयानस्तनुवासिन्दमयागिरिहाच्छावयामसि यथा नः सर्वमिज्जगदयक्ष्मगो भुवनाधस्वाहा प्रथमो दैव्योऽभिषको अहीयुश्च सर्वान् जम्भयन् सर्वादृशन्नदृशन्नदहार्यः उदैनं विश्वाभूतानि सदृष्टो मृडयाति न स्वाहा स्वमेग्रेवाय स्वाहा जधन्वनस्वमुभयोराप्नुयोद्याम् याश्चते हस्तैषवः पराता भगवो वस्वाहा बन्धनक्कपर्दिनो विशल्यो बाणवागुम् उता अनेषन्नस्येषवाभुरस्य निषङ्गधि स्वाहा तयास्मान् विश्वरस्वमयक्ष्मया वैभुज स्वाहा ते अस्वायुधायाना तताय धृष्टवे हिरण्यबाहवे सेनान्ये दिशां च पतये नमः स्वाहा नमः स्वाहा गराजत्विषेमदेवधीनां पतये स्रवेताय धावते सत्त्वनां पतये नमः स्वाहा व्याधिनीनां पतये नमः स्वाहा परिवञ्चते स्तायूनां पतये नमः स्वाहा परिचरायारण्यानां पतये नमः स्वाहा काव्यभ्यो जिघागुं सद्भ्यो पुष्णदां पतये नमः स्वाहा प्रवृन्दानां पतये नमः स्वाहा निशिने गिरिचराय कुलुञ्चानां पतये नमः स्वाहा वानेभ्यः प्रतिदधानेभ्यश्च वो नमः स्वाहा यक्षभ्यो सूर्यभ्यश्च वो नमः स्वाहा नमस्यभ्यो विद्यभ्यश्च वो नमः स्वाहा आसीनेभ्यो महद्भ्यः क्षुल्लकेभ्यश्च वो नमः स्वाहा देभ्यश्च वो नमः स्वाहा रथेभ्यो रथपतिभ्यश्च वो नमः स्वाहा वो नमः स्वाहा कुलालेभ्यः कर्मारेभ्यश्च वो नमः स्वाहा पुण्यश्चेभ्यो निजाने च स्वाहा अग्र्याय च प्रथमाय च स्वाहा शवे चाजिराय च स्वाहा शीघ्रियाय च शीघ्र्याय च स्वाहा ऊर्म्याय च वस्वन्याय च स्वाहा श्रोणस्याय च दीप्याय च स्वाहा मध्यमाय च पकल्पाय च स्वाहा गण्याय च बुद्ध्याय च स्वाहा नमस्सोभ्याय च प्रतिसर्याय च स्वाहा याम्याय च क्षेम्याय च स्वाहा नमर्वर्याय च खल्याय च स्वाहा अष्टोक्याय च अवधान्याय च स्वाहा वन्याय च कक्ष्याय च स्वाहा प्रतिष्ठवाय च स्वाहा आशुषेणाय च शुरथाय च स्वाहा नमः स्वायुधाय च सुधन्वने च स्वाहा स्मृत्याय च पथ्याय च स्वाहा काट्याय च नीप्याय च स्वाहा सूर्याय च सहस्याय च स्वाहा नाद्याय च वैशन्ताय च स्वाहा गोप्याय च वत्याय च स्वाहा वर्ष्याय च वर्ष्याय च तप्याय
च स्वाहा वाक्याय च रेष्म्याय च स्वाहा वास्तव्याय च वास्तुपाय च स्वाहा सोमाय च रुद्राय च स्वाहा ताम्राय च अरुणाय च स्वाहा सिंहाय च पशुपतये च स्वाहा अग्राय च भीमाय च स्वाहा देवनाय च देवनाय च स्वाहा हन्त्रे च हनीयसे च स्वाहा ऋषेभ्यो हनीयेभ्यो स्वाहा ताराय स्वाहा शम्भवे च विजम्भवे च स्वाहा नमः शङ्कराय च मयस्कराय च स्वाहा शिवाय च शिवतराय च स्वाहा चोत्तरणाय च स्वाहा कार्याय च लाभ्याय च स्वाहा षष्ट्याय च फेण्याय च स्वाहा अल्प्याय च गेह्याय च स्वाहा हरलय्याय च निवेश्याय च स्वाहा सव्याय च रस्याय च स्वाहा देवानागं हृदयेभ्यः स्वाहा हलेभ्यो देवानागं हृदयेभ्यः स्वाहा नमामि वत्केभ्यो देवानागं हृदयेभ्यः स्वाहा बेन्धस्पदे दरिद्रं नीललोहिता येषां वरुणानामेषां वरुणां रुद्राय भवदेकभर्तिने क्षेत्रीराय प्रभरामहे वचम् यथा दश्यपदद्विपदे दिलिस्पदे विश्वं भुसङ्ग्रामे अस्मिन्नाशुरङ्गुस्वाहा रुद्रातनामयस्कृति क्षयत्वीराय नमसा विधेमते विवर्हा स्वाहा विश्रुतङ्गर्तसवैयवानं मृगन्न भीममुपहत्नमुग्रम् वृडाचरित्रे रुद्रस्तवानो अन्यन्ते अस्मिन्निव पन्तु सेना स्वाहा वृक्ष आयुधन्निधाय कृत्तिं वसान आचर पिनाकं बिभ्रदागहि स्वाहा सहस्रयोजने वधन्वानि जन्महि स्वाहा अस्मिन्महत्यर्णवेऽन्तरिक्षे भवाधि तेषागं सहस्रयोजने वधन्वानि जन्महि स्वाहा नीलग्रीवाश्रिगन्धा सर्वाधाक्षमाधवाः तेषागं सहस्रयोजने वधन्वानि जन्महि स्वाहा नीलग्रीवाश्रिकण्ठा दिवगं शिखासः कपर्तिनः तेषागं सहस्रयोजने वधन्वानि तन्मसि स्वाहा तेषागं सहस्रयोजने वधन्वानि तन्मसि स्वाहा पथां पथि रक्षय ऐलवृदाय व्यथः तेषागं सहस्रयोजने वधन्वानि तन्मजने वधन्वानि तन्मसि स्वाहा एकावन्तश्च भूयागोंसश्च दिशो रुद्रावृतस्थिरे तेषागं सहस्रयोजने वधन्वानि तन्मसि स्वाहा रुद्रेभ्यो ये पृथिव्यां ये शापं न विषवस्तेभ्यो दश प्राचीदक्षिणादश प्रलीदेन्द्रज्योतिषेन्द्रजोर्ध्वास्तेभ्यो नमस्ते नामृडयन्तुलयं विष्णोयश्च माद्वेष्टिनं भोजं भेदधा विश्वाद्रेभ्यो येऽन्तरिक्षे येषां वातविषवस्तेभ्यो दश प्राचीर्दश दक्षिणादश प्रतीचीर्दशोदीचीर्दश दक्षिणादश प्रतीचीर्दशोदीचीर्दशोर्ध्वास्तेभ्यो नमस्ते नामृडयन्तुलयं विश्वायश्च माद्वेष्टिनं भोजं भेदधा विश्वामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् स्वाहा रुद्राग्नव्याप्सयहि स्वाहा रुद्रायेदं नमः विष्णु ईश्वदुहितर्दिवः रात्रिस्तोमन्न जिज्ञुषे स्वाहा रात्रिसूक्तहवनं देव्यार्पणमस्तु गणपतिर्जयति ध्यानं या देवी मुदकैढवप्रशमनीया माहिषोन्मूलिनी या धूम्रेक्षणचण्डमुण्डदमनीया रक्तबीजाशनी
या शुम्भादि निशुम्भदैत्यदमनीया सिद्धलक्ष्मीः परा सा चण्डी नवकोटिशक्तिसहिता मां पातु विश्वेश्वरी मातर्मे मधुकैटभग्निमहिषप्राणापहारोद्यमे हेलानिर्मितधूम्रलो जनपदेः चण्डमुण्डार्दिनि निःशेषीकृतरक्तबीजतनुजे नित्ये निशुम्भापहे शुम्भध्वंसिनि संहराशु दुरितं दुर्गे नमस्तेऽम्बिके महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी राजराजेश्वरी भट्टारिका चंडिका परमेश्वरी देवतायै नमः लं पृथ्वी तत्त्वात्मकायै गन्धं परिकल्पयामि नमः स्वाहा हम आकाशित ताम्बूलादि सर्वोपचार पूजां परिकल्पयामि नमः स्वाहा 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 गुप्याति गुप्य गोप्त्रीत्वं गृहाणा स्मत्कृतं जपं सिद्धिर्भवत मे देवी त्वत्प्रसादान् महेश्वरी जगदम्बार्पणमस्तु अस्य श्री प्रथम मध्यमोत्तर चरित्राणां ब्रह्मा विष्णु रुद्रा ऋषयः श्री महाकाली महालक्ष्मी महासरस्वत्यो देवताः गायत्रीष्टगणष्टपश्चन्दांसि नन्दाशाकम्बरी भीमा शक्तचण्डी सप्तशती माला मंत्र महाराज हवने विनियोगः खड्गमणि बाणभुषण्डी परिघागिधा अंगुष्ठाभ्यां नमः शूलेन पाहि नो देवी पाहि खड्गेन चाम्बिके घण्टास्वनेन नः पाहि चावज्यानि स्वनेन च तर्जनीभ्यां नमः प्राच्यां नक्षप्रीच्यां चण्डिके रक्षदक्षिणे ब्राह्मणेनात्मशूलस्य उत्तरस्यान्तधीश्वरी मध्यमाभ्यां नमः सौम्यानि यानि रूपाणि त्रैलोक्ये विचरन्ति ते सर्वस्वरूपी सर्वेशी सर्वशक्ति समन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते अस्त्राय भट भूर्भुवस्वरोमिति दिग्बन्धः ध्यानं विद्युत्तामसमप्रभां मृगपतिस्कन्दस्थितां भीषणां कन्याभिः करवालखेडमलसद्धस्ताभिरासेवितां हस्तैश्चक्रगदाशिखेटविशिखांश्चापं गुणन्दज्जने दुर्गां त्रिनेत्रां भजे परमेश्वरी देवतायै नमः लं पृथ्वी तत्त्वात्मकायै गन्धं परिकल्पयामि नमः स्वाहा ओम ऐं मार्कण्डेय उवाच स्वाहा सावन्निस्सूर्यकितनयो यो मनः तच्छदेष्टमः निशामयतुदुत्पत्तिं विस्तराकृतो मम स्वाहा मायानुभावेन यथाथं अन्तरादिवः सपभो महाभागस्तावनिस्तनयोर्भे स्वाहा तेनाभृतस्वाम्यः सपभवतिः एकाकेह मारञ्चितकमागमनं वनं स्वाहा शमद्राक्षी द्विजपदयस्य वेदसः प्रशान्तस्वावधाकेन तेन सत्कृतः किलश्चेतश्च विचरं तस्मिन् मुनिवराश्रमे स्वाहा ईश्वरहस्ते सदा मुद स्वाहा इरुपशय्यादत्तान् भोगानुपलप्स्यले एव मानगदानित्यं प्रसादधनभोजने स्वाहा ध्रुवन्ते जगर्वाहरणां वैश्योऽहमत्पन्नो धरिणाङ्कुले स्वाहा धनलोपादसाधुभिः विधिरस्तधनेर्धारे पुत्रैरादागमे धनं स्वाहा यागदो दुःखेन रस्तश्चाप्तबन्धुभिः सोऽहं न वेक्मि पुत्राणां शिलात्मिकां स्वाहा सुदानादिदाराणां जातृसंस्थितः किन्तु देशां गृहे क्षेममक्षेमं किन्तु साम्प्रतं स्वाहा किन्तु सद्वृत्ता दुर्वृत्ताः किं न मे सुता स्वाहा नमस्ते सप्रीतुषनिष्ठुरं स्वाहा अयं मार्कण्डेय उवाच स्वाहा हरेश्चैषा तया सम्मोह्यते जगत् ज्ञानिनामपि चेतांसि देवी भगवती हि सा स्वाहा विश्वमोहाय महामाया प्रयच्छति तया वेदयां भवान् स्वाहा कथमुत्पन्ना सा कर्मास्याश्च किन्द्विजा यत्प्रभावात् सा देवी यत्स्वरूपाद्वावसरो घोरो विख्यातो मधुकीटभो स्वाहा भूतो हन्तं ब्रह्माणवद्यो सनाभिकमले विष्णोस्तुतो ब्रह्माप्लाविद स्वाहा यादावसरो चक्रो प्रसुप्तं जनार्दनं तुष्टावयोगनिद्रां तामेका हृदयस्थितः स्वाहा
अर्धमात्रास्वानित्यायादिचार्या विशेषतः स्वाहा संध्या सावित्री त्वं देवी जननी परा त्वयि दत्तार्यते विश्वं दये दत्तो जनार्दन स्वाहा मे श्रीनाथदशदशेतो मधुमेरमोदुरात्मानावतिवेदपराक्रमो स्वाहा ते क्षणावत्त्वं ब्रह्माणं जनदोद्यमो समुत्थाय तदस्ताभ्यायुधे भगवान् हरि स्वाहा नमो समाहनाये जय जय हे सायुध सपरिवार समेताय जय जय हे चरित्राधिष्ठात्यै श्री वाग्भवबीजाधिष्ठात्यै श्री महाकाल्यै नमः राज्ञे विष्णुकुमारिणे वदानि नमः पार्वतीपतये जय जय हे जगदम्बे वत्सले परात्परे परमात्मने लोकजननी त्रैलोक्यपूजिते हरापवित्रया इष्टग्रामहते गो ब्रह्म शङ्करस्य स्वाहा चैव देवानां शक्रादीनां शरीरतः निर्गतं सहते तत्चैक्यं शमदानां तन्द्रान्तः स्वाहा युद्धे तत्राभो महिषासुरः कोमलैर्भिति बालैश्चक्तिभिर्मुसलैस्तथा स्वाहा खड्गे परशुमत्यशैः स्वाहा खड्गप्रहारैस्तुलेताहन्तं प्रचक्रमुः सापि देवी तदस्तानि शस्त्राण्यस्त्राणि चण्डिका स्वाहा शस्त्राण्यस्त्राणिजेश्वरी सोऽविक्रुद्धा तदडो देव्या वाहनकेसरी स्वाहा सद्यः सम्भूताङ्गनाशरसहस्रशः ये हस्तेवारसमेतायै जय जय हे चरित्राधिष्ठात्यै श्रीलक्ष्मी बीजाधिष्ठात्यै महाभय समर्पयामि स्वाहा जगदम्बाभिर्कुमारिणी माताजी नमः पार्वतीपतये तच्छोलं शुतधारेण नीतं सुतमहासुरस्वाहा शक्तिं मोचाधदेव्यास्तामम्बिकाकृतं ओङ्काराभ्यतां भौमोपादयामास निष्प्रभां स्वाहा असुजोद्धतं पाष्कलं भिन्दिपालेन बाणेस्ताम्रं तदान्धकं स्वाहा प्रभधानेकमभ्यधावतसोऽसुरः सिंहं हन्तं महादेव्या कोपं चक्रेतु दमापदन्दं महासुरं दृष्ट्वा सा चण्डिका कोपं तद्वधाय तदा करोत् स्वाहा महासुरं तद्व्याजमाह्यं रूपं सोऽपिबद्धो महावृधे स्वाहा सत्यो यावत् तस्याम्बिकाशिरः छिनत्य तावत् पुरुषः खड्गपाणिनदृश्यत स्वाहा महासिंहं तरञ्च कर्षजगर्ज च कर्षदस्तु करं देवी खड्गेन निरगृन्दत स्वाहा शरोत्करैः वारितं मदोद्धोतमगाराकाकुलाक्षरं स्वाहा गर्जक्षिणं मूढा मधुयावत्पिबाम्यहं मया त्वयि हदेत्रेव गर्जिष्यन्त्याशु देवता स्वाहा एवमुक्त्वा समुत्पत्य सारूढा गन्धर्वपदयो नरदश्चाप्सरोगणाः ह्रीं ॐ स्वाहा देव्यै महादेव्यै शिवायै सततं नमः पार्वत्यै भद्रायै नियताः प्रणदास्मता जयन्ती मङ्गलाकाली भद्रकाली कपालिनी
अष्टाविंशतिवर्णात्मिकायै श्री महालक्ष्म्यै नमः नागवल्ले दरद्वयुध समर्पयामि नमः स्वाहा जय हे जगदम्बे भक्तवत्सले परात्परे पाहि जगदम्बा पाहि माता पाहि जगन्माता पाहि सुंदरस्य कामाः श्री मार्कंडेय पुराणे सावन के मनमंत्रे देवी महात्म्ये तृतीयः परमस्तु ओम ह्रीयास्वयाखिलमिदं जगदं सर्वोतमव्याकृता हि परमा पुरुषस्त्वाद्या स्वाहा समस्त सर्वदा समवीरणेन तृप्तिं प्रयात् सकलेषु मुखेषु देवी स्वाहा शिवे पितृगणस्य चतुर्थ्यः तरुच्चार्यसे त्वमदेव धने सुधार स्वाहा मुक्तिः तरुचिन्त्य महाव्रतात्मभ्यस्तशेषनगतेन्द्रियतत्मसारैः मोक्षार्थिकर्मणभिरस्तसमस्तदोषैर्विद्यासिदा भगवती परमाहिते स्वाहा नमद्गीधरम्य बलवाढोदाञ्च साम्नाम् देवी त्रयी भगवती भवभावनायार्तात् सर्वजगदां परमार्तिहन्त्री स्वाहा दारिद्र्य दुःखमयहारिणिका त्वरण्या सर्वोपकारकरणाय सदान्तचित्ता स्वाहा जगतवैदि सुखं दधेते कुर्वन्तु नाम नरकाय चिराय पापम् संग्राम मृत्युमधिगम्य दिवं प्रयाणमर्लेति नोणमहितान् विनिहंसि देवि स्वाहा प्रकरोति भस्मसर्वासानसुयत्परिणोति शस्त्रं लोकान् प्रियान् त्रिपुवैभ्यशस्त्रभूतागित्थं मतिर्भवति ते स्वाहा एवं सुरासुरैर्युगे अच्युतादिगन्धात्रीधागन्धानुलेपनै स्वाहा नमस्ते जयर्लिगेर्धूपोऽस्तुभूपिता प्राह प्रसाद सुखे समस्तान् प्रणदान् सुरान् सुरस्माकं महिलावः इदुर्याप्रबोधयस्वयास्माकं महेश्वरी स्वाहा संस्मृता वन्नो हिंसेभा परमापदः कष्टवर्ग्यस्तवैरेभिस्त्वां स्तोष्यत्यमलारणे स्वाहा नियतः प्रणदास्पदः मङ्गलादे दरिद्राधिष्ठात्ये त्रिवर्णात्मिकायै श्रीलक्ष्मी नमः नागवल्ले दरद्वयुध दधगङ्गमा दक्षिणात् परमापद स्वाहा विष्णुमायां प्रतिष्ठित स्वाहा स्वाहा शिवाय नमः नमः भद्राय स्वाहा गौरी धात्रे नमो नमः देवत्साय चेतरोपिणे सुगाय नमः स्वाहा नमस्तस्यै स्वाहा नमस्तस्यै स्वाहा नमस्तस्यै नमो नमः स्वाहा बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै स्वाहा नमस्तस्यै स्वाहा छायारूपेण संस्थिता नमस्तस्यै स्वाहा नमस्तस्यै स्वाहा नमस्तस्यै नमो नमः स्वाहा देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै स्वाहा नमस्तस्यै स्वाहा नमस्तस्यै नमो नमः स्वाहा देवी सर्वभूतेषु दुष्टारूपेण संस्थिता नमस्तस्यै स्वाहा नमस्तस्यै स्वाहा नमस्तस्यै नमो नमः स्वाहा देवी सर्वभूतेषु क्षान्तरूपेण संस्थिता नमस्तस्यै स्वाहा नमस्तस्यै स्वाहा नमस्तस्यै नमो नमः स्वाहा देवी सर्वभूतेषु लज्जारूपेण संस्थिता नमस्तस्यै स्वाहा नमस्तस्यै स्वाहा नमस्तस्यै नमो नमः स्वाहा देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता नमस्तस्यै स्वाहा नमस्तस्यै स्वाहा नमस्तस्यै नमो नमः स्वाहा देवी सर्वभूतेषु
षष्ठिरूपेण संस्थिता नमस्तस्यै स्वाहा नमस्तस्यै स्वाहा नमस्तस्यै नमो नमः स्वाहा नमस्तस्यै नमो नमः स्वाहा रूपेण यादर्शने तद्व्याप्य स्थिता जगतो नमस्तस्यै स्वाहा स्वाहा देवानां तत्र पार्वती स्नानमभ्याय ज्योतो यजानं यानवनन्दन स्वाहा देवैः समेतैः समरेण शुम्भेन पराजितैः स्वाहा कृष्णाभोत्सादि पार्वती कालिकेन समाध्यादात्माकर्णाश्रया स्वाहा शुम्भाय दाध्यात्मेन सुमनोहर काव्यासे श्री महाराज वादयन्ति हिमाचलं स्वाहा लोके मन्यामहे वयं सात्मस्मान् भागच्छयतो रत्नभुजो वयं स्वाहा निश्चयमतं प्राप्स्यते परिक्रियमाण स्वाहा शुम्भश्चादिवीर्यवान् विकलमं प्रतिज्ञामेनां लोचनाभुगा स्वाहा सेनायां सिंहालया स्वाहा स्वाहा केसरी प्रहारेण शरां कृतवान् पृथक् स्वाहा सर्वं क्षयन्नीतं महात्मना तेन केसरिणा देव्या वाहनेनाधिकोऽपि न स्वाहा शुम्भप्रस्फुरिताधरः आज्ञापयामास जलोचङ्गमण्डलो महासरो स्वाहा स्वाकृष्यमद्भावाय देवः संशयो यथे दासेशायुधे सर्वैरतरैर्विहन्यतां स्वाहा स्वाहा
तस्सैन्यं दृष्ट्वा चण्डं निपातितं मुण्डं महावीर्यं निजोभे देवयाद्रं स्वाहा कोष्माण्डखण्डं महाफलं महाभुजं समर्पयामि नमः स्वाहा महाहिमलया प्राप्ता चतुर्रेखा विभूषणा स्वाहा विष्णवे शक्तिर्गरुडोपरि संस्थिता शङ्खचक्रगदाशा गङ्गास्ताभिवायो स्वाहा शास्तां देवी मंगलालय स्वाहा साकारे शूलपादविदायता खट्वाङ्गवोददाश्चारिं कुर्वती विदरत्तदा स्वाहा कादारसावदा स्वाहा योद्धमभ्याय गुरुभवन्तमेदमहातर स्वाहा महादेव्यै शिवायै सततं नमः मंगलाकाले भद्रकाले कपालिनी क्षमाशिवाधात्रे स्वाहा स्वधा नमोऽस्तुते अंगाये जय जय हे धाये हनाये सायुध सपरिवार समेताये मातृका सहिताये श्रीराक्षे नमः नागवल्ले दलद्वय संयुतौ शङ्कुवाक्षतपुष्पैरभ्यर्थितं प्रभृतं इक्षखण्डं महाफलं महाफलं समर्पयामि नमः स्वाहा स्वधा नमोऽस्तुते जय जय हे आयुधाये हनाये शक्ति सायुध सपरिवार समेताये भववेदाधिष्ठात्रिये श्री महाकाल्यै नमः नागवल्ली दलद्वय संयुतौ सगङ्गुवाक्षरवर्षैरभ्यर्चितौ सधृतौ
ओम स्वाहा भक्तवत्सले परात्परे परमपावने विश्वभूषिते लोकजनने कल्याणहेतुः पाहि जगन्माता पाहि माता पाहि जगन्माता पाहि सन्तु विद्यमानस्य कामाः नमस्ते ओम ह्रीं देवी वाजस्वाहा प्रकृत्यै भद्रायै नियता प्रणदा स्मरा मंगलाकाली भद्रकाली कपालिनी क्षमा भविष्यति स्वाहा गच्छामि संसिद्ध्यै तव ज्ञानं भविष्यति स्वाहा तयोर्देवी यदाभिलषितं वरम्
प्रश्नं मात्राहीनं जगद्भवेत् तत्सर्वं क्षम्यतां देवी प्रसीद परमेश्वरी अनेन मया पूर्वांग उत्तरांग सहित कात्यायनी तंत्रोक्त प्रकारेण चंडी सप्तशती माला मंत्राद हवनेन भगवती सर्वात्मका श्री यज्ञेश्वरार्पणमस्तु यज्ञेश्वर सुप्रियातु ద్వితీయ దివస చండీ పారాయణ చండీ హవనానంతరం లఘు పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతూ ఉన్నది కావున ఓం భజంత్రులు గట్టి మేడం शंचमे शयनंचमे शोषाचमे सुदिनंचमे अमृतमस्तु अमृतोपस्तरणमसि होमान्ते यज्ञेश्वराय नमः चित्रान सहित वर्णं तमसस्तु पारे सर्वाणि रूपाणि विजित्य धीरः नामानि कृत्वा विवदनु यदास्ते यज्ञामाशास्ते भूयो हविष्करणमाशास्ते दिव्यं धामाशास्ते विश्वं प्रियमाशास्ते तदनेन हविषाशास्ते तदस्यातरध्यात् तस्मै देवो देवेभ्यो गणते वयमग्नेर्मानुषाः इष्टं च वीतं च उभे जनोद्यावा पृथिवी अगुंहसस्ताताम् इह गतिर्वामस्येदं च नमो देवेभ्यः मङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते దివ్య యాగాన్ని పురస్కరించుకుని వారికి రామాయణము చండీ సప్తశతి పుస్తక బహుకరణ వస్త్రములు వారు విచ్చేసినందుకు యథాశక్తిగా చిరు బహుమానాన్ని కూడా ఇచ్చి ఉన్నారు. ఈ చండీ యాగ క్రతువు గురించి పరమేశ్వరు మన రాఘవేంద్ర స్వామి గురుగారు ఆధ్వర్యంలో దంపతుల యొక్క నేతృత్వంతో ఈరోజు రెండో రోజు కార్యక్రమంలో నన్ను వారు ఆహ్వానించడం ఎంతో అద్భుతంగా కలవు చండీ వినాయకు ఈ ప్రపంచంలో ముందు చండీదేవి వినాయకుడు ఇటువంటి యాగాన్ని ఎవరైతే చేస్తారో వారికి సర్వ సుఖాలు సర్వ దుష్టగ్రహాలు బాధ సమస్తమైన వ్యాపార స్థల సమస్తమైన నరఘోషలు ఇవన్నీ తొలగి ఆ అమ్మవారి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తి స్వరూపుడు అయినటువంటి ఆ చండీ పరాదేవత యొక్క ప్రసాదాన్ని దంపతులకి ఆశీర్వచనపూర్వకంగా ఇవ్వాలని వారి వ్యాపార వ్యవసాయ రంగాల్లో ఇతోధికంగా మాదేశ్వర్యంగా ఇటువంటి నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ ఐనోత్సవాలు నిత్యం దేవారాధన శివారాధన ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారని వారికి ఆశీర్వచనం చేస్తున్నాను. ఓం అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణోదకం పావనం శుభం
येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण भावान्यः पुनन्तु प्राजापत्यं पवित्रं श्रोत्यामगुंहिरण्मयं तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म मुनीमहे इन्द्रस्य नीते सहमा पुनातु समस्वस्यावरुणस्यैक्ष्या यमो राजा प्रणुनाभिपुनातु मा जातवेदा मोर्चयं यापुनातु शरीरे जर्जरीभूते व्याधिग्रस्ते कणेभरे औषधं जाह्नवीतोऽयं तीर्थो नारायणो हरिः सुन्दराकाण्ड पारायण पादोदकं पावनं शुभम् रामे तिरमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम परानने अग्निष्टोम सहस्रैश्च वाजपे यशतस्तथा तुल्यं फलं भवेत् देवी शम्भोर्नैवेद्य भक्षणात् पर्याप्त्यानन्तरायाय रात्रमुत्तममहद्भवति सर्वस्याप्ते सर्वस्य जित्ते सर्वमेव सर्वं जयति धान्यं धनं पशुं शतसंवत्सरं दीर्घायुः अखंड लक्ष्मी प्रसाद बलसिद्धिरस्तु श्री चंडी पराभट्टारिका देव्याः अत्यंत अनुग्रहकटाक्ष सिद्धिरस्तु सहनावतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शांति 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 सर्वे जनाः लोकाः समस्ताः మాకు దోసుకో ఉంటే ఆయన లోపలికి వచ్చేస్తాడు ఆసనాలు ద్రవ్యాలు మొత్తం నీటి అందరి దగ్గర నెయ్యి పక్క పెట్టేసుకోండి సామాన్ ప్రవీణ్ ప్రవీణ్ చేసే టిఫిన్ భోజనం టిఫిన్ టిఫినే రాత్రి వెళ్ళిందా లాస్ట్ రోజు అంతా 5:30 గంటల నుంచి మరలా పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి కనుక భక్తజనులందరూ కూడా యొక్క మూలమంత్ర నవాక్షరి హోమ కార్యక్రమాలు జరుగుతాయి కావున ఇచ్చేసి కార్యక్రమాన్ని